వారాహిదేవి గుప్త నవరాత్రుల్లో ఇది 8వ రోజు పూజ. ఈరోజు అష్టమి. ఈరోజు అమ్మవారికి శనగలు, దానిమ్మ గింజలు, పానకం పెట్టి అమ్మవారికి ఇష్టమైన చిట్టు గాజులతో పూజ చేసుకున్నాను. వారాహి అమ్మవారికి ఈ నవరాత్రుల్లోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా పూజ చేసుకోవచ్చు. చాలామంది అమ్మవారికి 16 వారాలు పూజ చేస్తారు. 16 వారాలు పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే శుక్రవారంతో ప్రారంభించి 16 వారాలని పూర్తి చేస్తారు. ఈ నవరాత్రుల్లో చివరి 3 రోజులు అనగా సప్తమి, అష్టమి, నవమి చాలా ముఖ్యమైనవి. ఎవరైనా నవరాత్రులు చేసుకోలేకపోతే ఈ చివరి 3 రోజులు కూడా చేసుకుంటారు. వారాహి అమ్మవారు ఉగ్రస్వరూపిణి, అంతకంటే ఎక్కువ శాంత స్వరూపిణి కూడా. పిల్లలు తప్పు చేస్తే అమ్మ మందలిస్తుంది కదా, అప్పుడు అమ్మవారు ఉగ్రస్వరూపిణి. అదే పిల్లలు బాధపడుతుంటే అమ్మ వచ్చి బుజ్జగిస్తుంది కదా, అప్పుడు శాంత స్వరూపిణిలా మారి అమ్మ మనకి వరాలను కురిపిస్తుంది. అమ్మ దయ వల్ల 8వ రోజు పూజ పూర్తి చేసుకున్నాను. ఇక 9వ రోజు పూజ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.